తెలంగాణలో వాతావరణం నిన్నటి నుండి మారిపోయింది. మంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తెలంగాణలో వాతావరణం నిన్నటి నుంచి మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, పలు చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి. హైదరాబాద్ లో ముసురుతో సహా వాతావరణం చల్లబడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం మారిందని చెప్పుకోవచ్చు. ఒక కూల్ వెదర్ అనేది మనకు కూడా కనిపిస్తుంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరుగా మనకు క్లౌడీ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. పలు చోట్ల చిరుజల్లులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇదే వాతావరణం మరో 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 2-3 రోజుల పాటు కూడా ఇలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక కూల్ వెదర్ అనేది మనకు కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే నమోదు చేస్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, బంగాళాఖాతంలో అయితే ప్రస్తుత అల్పపీడన ప్రాంతము, అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్, అలాగే ఉత్తర తమిళనాడు తీరం వద్ద అయితే కొనసాగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో కూడా ఇప్పటికే దక్షిణ ఆంధ్రప్రదేశ్, అలాగే ఉత్తర తమిళనాడు తీరం వద్ద అయితే క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇటు చూసుకోవచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కింది స్థాయి గాలులు కూడా ప్రధానంగా ఇటు తూర్పు, అలాగే ఆగ్నేయ దిశల నుండి కూడా వీచుచున్నటువంటి పరిస్థితి. అయితే దీని ఎఫెక్ట్ అయితే ఈ రోజు, రేపు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా మొత్తం కూడా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. కూడా ఉదయం నుంచి కూడా చాలా వరకు కూడా క్లౌడీ వాతావరణం, ఒక కూల్ వెదర్ అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా హైదరాబాద్ లో కూడా ముసురు అనేది మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పొగ మంచు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అంటే మనకు వెదర్ అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే చిరుజల్లులు నమోదవుతాయి, అలాగే పొగ మంచు ఉంటుంది. కానీ చలి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్ అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో మనకు ఆ చలి అనేది మనకి కనిపిస్తుంది. కానీ మెయిన్ గా చలి అనేది మనకి లేదు అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే సాధారణ కంటే ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ వింటర్ సీజన్ లో నమోదవుతున్నట్టుగా కూడా మనకు వెదర్ ఆఫీసర్లు ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా కంటిన్యూగా వెదర్ అనేది మరో 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఒక చల్లటి గాలులు అనేవి మనకు వీచే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా ఒక కూల్ వెదర్ తో పాటు చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. కాబట్టి ఆ చల్లటి గాలుల నుంచి కూడా తోలకి వెళ్తే మనం ఎప్పటికైనా సరే బయటకు వచ్చినప్పుడు కొంచెం పాటిస్తే బాగుంటది. ఎందుకంటే ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, వైద్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు, అలాగే వృద్ధులు, చాలా మంది బయటకు వచ్చే వాళ్ళు కాస్త అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ చల్లటి గాలుల వల్ల చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రజలు ఈ 2-3 రోజులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే మరో 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు చల్లటి గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు అయితే చెప్తున్నారు. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.